మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఇప్పటివరకు జరిగిన ఎన్నికలు ఏ డివిజన్కి వెళ్ళినా ఎక్కడ చూసినా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. భయాందోళనకు గురయ్యి ప్రజలు కూడా భయపడి బయటికి రావట్లేదు. ఎవరు వచ్చినా ముందుగానే వాళ్ళని బెదిరిస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఉంటే క్యాన్సిల్ చేస్తాము, 2000 పింఛన్ ఉంటే కట్ చేస్తాము. ఈ సవేరా ఫంక్షన్ హాల్ దగ్గర 150 మంది కూర్చున్నారు. బీఆర్ఎస్ టేబుల్ ఒక్కడు కూడా వేయనివ్వలేదు. వేసినా కూడా తీసి అవతలకు బారేశారు. ఎవరిని కూర్చొనివ్వలేదు. నేను వెళ్ళి అడిగితే గొడవ పెట్టుకున్నారు. స్కూటీల మీద వెళ్ళే వాళ్ళని కూడా ఆపి పలానా పార్టీకి మీరు కాంగ్రెస్ పార్టీకి వేయండి అని చెప్తున్నారు. ప్రతి ఆటోని జనం ఎక్కించుకొచ్చి అక్కడ 2 నిమిషాలు వాళ్ళతో మాట్లాడి డబ్బులు పంచుతా మీరు కాంగ్రెస్కి ఓటు వేయండి, వెయ్యకపోతే మిమ్మల్ని రేపటి నుంచి బయటికి రానివ్వు అని బెదిరించారు. అది మేము క్వశ్చన్ చేస్తే మమ్మల్ని కూడా మహిళలను చూడకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడారు. నేను సవేరాలో ఒక బూత్లోకి వెళ్తే 271లో నవీన్ యాదవ్ బావమరిది వెంకట యాదవ్ కూడా ఉన్నారు. నన్ను చూసి ఎమ్మటే బయటికి పరిగెత్తుకొని వెళ్ళిపోయారు. అంటే ఎప్పటి నుంచి 30 మంది నేను ఎటు వెళ్తే అటు నాకు కాపలా పెట్టారు. 2-3 ఎటు వెళ్ళినా ఒక 100 మంది దాకా నా వెనకమాల వస్తున్నారు. ఎటు వెళ్ళినా అంటే ఒక మహిళను ఇట్లా హింసిస్తారా? అంటే ఒక మహిళను తిరగనివరా? ఒక మహిళ ఇట్లా ఉండకూడదా? ఇంత అరాచకమా? ఇంత అన్యాయంగా చేస్తారా? బోరుబండలో కొట్టారు, టేబుల్ అయినవలేదు, కుర్చీలు ఇసిరేశారు. రౌడీ